ఒకప్పుడు రామాపురం అనే గ్రామం పచ్చని చెట్లతో ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉండేది. ఆ గ్రామం పొలిమేరలో ఒక చెరువు ఉండేది. అందులో అనేక రకాల చేపలు ఉండేవి. పక్షులు అక్కడికి వచ్చి నీరు తాగేవి. పిల్లలు స్నేహితులతో వచ్చి ఆడుకునేవారు. పంట పొలాలకు ఉపయోగించుకునేవారు. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఫ్యాక్టరీల నుండి వచ్చే చెత్త మరియు మురుగునీరు, ప్లాస్టిక్ కవర్స్ అన్నీ చెరువులో పడసాగాయి. చెరువులో నీరు మురికిగా, నల్లగా మారిపోయాయి. చేపలు చనిపోయాయి. పక్షులు దూరంగా వెళ్ళిపోయాయి. పిల్లలకు కూడా ఆడుకోవడానికి రావట్లేదు. అది గమనించిన ఒక చిన్నారి హృదయం బాధపడింది. మనం ఇలా చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంది. గ్రామస్తులందరినీ పిలిచి పొల్యూషన్ వల్ల వచ్చే నష్టాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. అప్పుడు గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ కలిసి చెరువుని శుభ్రం చేద్దాం అనుకున్నారు. అందరూ కలిసి చెరువును శుభ్రం చేశారు. కొన్ని రోజుల్లోనే ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే చెరువు మళ్ళీ తిరిగి ఎప్పటిలా మారింది. చేపలు, పక్షులు తిరిగి వచ్చాయి. పిల్లలు కూడా కలిసి ఆడుకున్నారు. స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.